శరత్చంద్ర భూమి దత్తత కార్యక్రమం మొదలైపోతుంది. ఇంకా భూమి వెల్ డ్రెస్డ్ లైక్ ట్రెడిషనల్ అండ్ వెరీ బ్యూటిఫుల్గా అలా ఇంకా కిందకి నడుచుకుంటూ వస్తుంది. భూమిని చూసి అపూర్వ, నక్షత్ర, గోరింటాక్ పిన్ని చాలా జెలస్గా ఫీల్ అవుతారు. శరత్చంద్ర అండ్ కృష్ణప్రసాద్, మీరా వీళ్ళందరూ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చెర్రీ ఇంకలా భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఏరా అన్నయ్య, నువ్వే డ్రెస్ సెలెక్ట్ చేసావా ఏంటి? ఇవాళ భూమి మెరిసిపోతుందిరా అని అంటుంది. బిందు, ఏయ్ నువ్వు వాపవే, నేను సెలెక్ట్ చేస్తే ఇలా ఎందుకుంటుంది? ఇంకా అదిరిపోయేది, ఇందులో కూడా కుందన బొమ్మలా ఉంది అని ఇంక చెప్తూ ఉంటారనమాట చెర్రీ. రేయ్, ఇవాళైనా నువ్వు ఎక్కువగా సాగదీయద్దు, నీ లవ్ మ్యాటర్ని ఒకసారి చెప్పి చూడు అని చెప్పి బిందు చెప్తుంది. ఇంకా చెర్రీ అలానే అని చెప్పి హ్యాపీగా చెప్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా నక్షత్ర, గోరింటాక్ పిన్ని ఒక ఐడియా వేసుకుంటారు. నాకు ఒకటి అర్థం కావట్లేదు గోరింటాక్ పిన్ని, డాడీ ఎందుకు భూమికి అంత ప్రియారిటీ ఇస్తున్నారు అని అడుగుతుంది. ఎందుకు అంటే తను నిజంగా నీ సొంత అక్క కాబట్టి అని అంటారు. ఏంటి అని అడుగుతుంది నక్షత్ర. అబ్బే ఏం లేదమ్మాయి, ఏమీ లేదు. సరే అమ్మాయి, ఒకటి, ఇప్పుడు మనం చేయాల్సింది ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపాలంటే మనం ఒక ప్లాన్ చేయాలమ్మాయి. ఇదిగో మనం అపూర్వను కూడా తీసుకొద్దామని చెప్పి అపూర్వని తీసుకొస్తారు. ఇంకా అపూర్వ, ఏంటి పిన్ని, నేను ఇది ఎలా ఆపాలని ప్లాన్ చేస్తుంటే నువ్వు మాత్రం ఏంటి పిన్ని ఇక్కడికి లాక్కొచ్చావని అడుగుతుంది అపూర్వ. అమ్మాయి, ఇప్పుడు దత్తత కార్యక్రమం జరగకుండా ఉండాలంటే మనకున్న ఒకే ఒక్క దారి ఏంటి? నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడం. చూడమ్మాయి, కాఫీని నువ్వు ఆ భూమిని తెమ్మని చెప్పు. ఆ భూమి కాఫీ కోసం తెస్తుంది. అప్పుడు తను పక్కకి వెళ్తే నేను వెంటనే ఆ కాఫీలో నురగ వచ్చే ఒక పదార్థం కలుపుతాను. అప్పుడు నువ్వు కాఫీ తాగాక నురగ కక్కుతూ ఉంటే ఈ నక్షత్ర నువ్వు కావాలనే భూమి నిన్ను చంపాలని ట్రై చేసిందని నిందేస్తాం. అప్పుడు ఖచ్చితంగా అల్లుడు గారు నమ్ముతారు, ఈ దత్తత ఆగిపోతుంది. సరేనా అని అంటుంది. ఇంకా గోరింటాక్ పిన్ని, పిన్ని వావ్ సూపర్ పిన్ని, ఇన్ని రోజుల్లో నువ్వు కరెక్ట్గా పనికొచ్చే ఐడియా అంటే ఇచ్చింది ఇప్పుడే అని అంటారు. అయితే ప్లాన్ అమలు చేసేద్దామని చెప్పి ఇంకలా ప్లాన్ని అమలు చేస్తూ ఉంటారనమాట నక్షత్ర, గోరింటాక్ పిన్ని, అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి ఇంకలా వచ్చి మొత్తం సర్దుతూ ఉంటుంది. అండ్ వాళ్ళ అమ్మ శోభాచంద్ర ఫోటో అక్కడ పెట్టి ఇంకా శరత్చంద్ర కూడా అన్నీ చక్కగా చూసుకుంటూ ఉంటారు. భూమి, నాకు తలనొప్పి వస్తుందమ్మా, కాఫీ కావాలి, ఎవ్వరూ లేరు అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. అమ్మ భూమి, మీ పిన్నికి కాస్త కాఫీ ఇవ్వమ్మా అని చెప్తారు. ఇంకా భూమి కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది. భూమిని కరెక్ట్గా ఇంకా అలా అవతల నుండి పిలిచేసరికి ఇంకా వెంటనే ఈ గోరింటాక్ పిన్ని వచ్చి మొత్తం కలిపేస్తుంది అనమాట. ఇంకా నురుగ వచ్చే పౌడర్ కలిపి వెళ్ళిపోతుంది. పాపం భూమి తెలియక అపూర్వక అది ఇచ్చేస్తుంది. ఇంకా అపూర్వ అలా కాఫీ తాగి కరెక్ట్గా దత్తత కార్యక్రమం జరుగుతుంది అనే లోపు ఇంకా తనకి విషయం కలిపినట్టు నటిస్తూ ఉంటుంది అపూర్వ. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. మళ్ళీ పాపం శరత్చంద్ర లేచి అపూర్వ, అపూర్వ ఏమైంది అపూర్వ అని అడుగుతూ ఉంటాడు. ఇంకా శరత్చంద్ర, ఏయ్ భూమి, ఇదంతా నువ్వు కావాలనే చేసావు కదా, మా మమ్మీ దత్తతకి ఒప్పుకోవట్లేదని మా మమ్మీని చంపాలనుకుంటున్నావు కదా అని అడుగుతుంది నక్షత్ర. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు, అయినా నేనెందుకు చంపాలనుకుంటాను అని అంటుంది భూమి. లేదమ్మాయి, ఈ అమ్మాయి ప్రవర్తన చూస్తుంటే తేడాగానే ఉంది అని అంటుంది. ఇంక గోరింటాక్ పిన్ని, నాన్న ఒకసారి మీరు పక్కకు రండి, నేను మాట్లాడతాను అని ఇంకా అలా అపూర్వ చెవి దగ్గరికి వెళ్తుంది భూమి. ఏంటి అపూర్వ, నీ నాటకం గురించి నాకు తెలీదనుకుంటున్నావా? చూడు, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు తాగింది నిజమైన కాఫీ ఆర్ కలిపిన కాఫీ అనేది నీకు తెలియాలంటే ఒక్కసారి అటువైపు చూడు అని ఫోన్ చూపిస్తుంది.
చూపించేసరికి ఆ ఫోన్లో క్లియర్గా ఇంకా గోరింటాకు పిన్ని వచ్చి ఆ పౌడర్ కలిపినట్టు ఇంకా ఫోన్లో వీడియో ఉంటుంది. ఒక్కసారిగా అపూర్వ, గోరింటాకు పిన్ని, ఈ నక్షత్ర షాక్ అయిపోతారు. చూశారు కదా, మర్యాదగా సైలెంట్గా ఉండండి, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఈ వీడియోని డైరెక్ట్గా నాన్నకి చూపిస్తాను అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తుంది భూమి. ఇంకా వెంటనే అలా మంత్రం చదివేశానని చెప్పి పక్కకు వచ్చేస్తుంది భూమి. ఇంకా అలా వేడి నీళ్ళు తీసుకురండి అని చెప్పేసరికి వేడి నీళ్ళు తాగించేసరికి నార్మల్ అయిపోయినట్టు నటిస్తుంది అపూర్వ. బావా ఏమైంది, ఇప్పుడు నాకేమైంది అని అడుగుతుంది. ఏం లేదు అపూర్వ, నువ్వు కాఫీలో ఏదో విషం కలిసింది అన్నట్లు నీకు చాలా ప్రమాదం జరిగింది. కానీ భూమినే, తనకి కాస్త నాటు వైద్యం తెలుసు కదా, అందుకే తను నిన్ను కాపాడింది అని చెప్తారు శరత్చంద్ర. అవునా భూమి, నా ప్రాణాలు కాపాడావమ్మా, చాలా థ్యాంక్స్ అని అంటుంది అపూర్వ. ఇంకా అలా సక్సెస్ఫుల్గా భూమి అండ్ శరత్చంద్ర దత్తత కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా పూజారి గారు, అయ్యా ఈ రోజు నుండి ఈ అమ్మాయిని మీరు దత్తత తీసుకున్నట్టే అని చెప్పి చెప్తారు. ఇంకా శరత్చంద్ర చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారనమాట భూమి వైపు. అమ్మ భూమి, నువ్వు ఇప్పుడు నాకు కూతురు అయిపోయావు, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి ఇంకా హ్యాపీగా అలా భూమిని హక్ చేసుకుంటారనమాట. వెంటనే శరత్చంద్ర, ఇంకా శరత్చంద్ర భూమి వైపు చాలా జలస్గా చూస్తూ ఉంటారు ఈ నక్షత్ర, అపూర్వ, గోరింటాకు పిన్ని. దత్తత కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా భూమి అయితే అలా అపూర్వ దగ్గరికి వస్తుంది. ఏంటి మమ్మీ, మీరు నేను ఏమీ చెయ్యలేననుకున్నారా? అసలు ఆ వీడియో నా దగ్గరికి ఎలా వచ్చిందో తెలుసా? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి అని అంటుంది. వెళ్ళేసరికి ఇంకా అలా ఎప్పుడైతే భూమి పక్కకి వెళ్తుందో, పక్కకి వెళ్ళిన వెంటనే ఆ గోరింటాకు పిన్ని వచ్చి నురగా మొత్తం అది కలపడం అదంతా చూస్తుందనమాట భూమి. చూసి ఇలా కాదని చెప్పి ఇంకా వీడియో తీసుకుంటుంది. వీడియో తీసుకున్న తర్వాత అలా వెళ్ళేసరికి ఇంకా కృష్ణప్రసాద్ వస్తారు. అమ్మ భూమి, నీకు తెలీదమ్మా, వీళ్ళు నీపై చాలా కుట్ర చేశారు, కావాలంటే చూడు అని చెప్పి ఇంకొక విషయాన్ని చెప్తారనమాట. అలా ఇంకా చెప్పేసరికి, ఓ అంటే ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపడానికి ఇవాళ అపూర్వకి విషయం కలుపుతున్నారనమాట. నేను చూసుకుంటాను మావయ్య, ఖచ్చితంగా నేను చూసుకుంటాను అని ఇంకా అలా చెప్తుంది భూమి. చూశారు కదా, ఇప్పుడు మీ జుట్టు నా చేతిలో ఉంది. ఇంకొకసారి మీరు నన్ను మా నాన్నని దూరం చెయ్యాలనుకుంటే ఈ వీడియో డైరెక్ట్గా మీకు నాన్నకు చూపిస్తాను. అప్పుడు నాన్న మిమ్మల్ని ఏం చేస్తారో మీకే తెలుస్తుంది అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇదేంటమ్మా ఇలా జరిగింది అని ఏడుస్తూ ఉంటుంది గోరింటాకు పిన్ని. కొన్నిసార్లు ఓటమి తప్పదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, ఖచ్చితంగా ఈ భూమిని నేను ఎలా అయినా కింద పడేసి తీరుతాను, ఈ భూమిని నేను ఓడిస్తాను అని గట్టిగా చెప్తుందనమాట. ఇంకా అలా అపూర్వ. ఇది ఇలా ఉండగా ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇంకా భూమి రెడీ అయ్యి బయటికి వస్తూ మర్చిపోయి, అవును ఆయన ఏదో కోడు గీడు అన్నారు, నాకేమీ అర్థం కాలేదు, ఎందుకైనా మంచిది మావయ్యని అడుగుదాం, మావయ్య అని వస్తుంది భూమి. కానీ అక్కడ ఉండరనమాట కృష్ణప్రసాద్. ఇదేంటి మావయ్య కనిపించట్లేని చుట్టూ వెతుకుతూ ఉంటుంది. ఇంకప్పుడే చెర్రీ వస్తారు. చెర్రీ, మావయ్య గారు ఎక్కడా అని అడుగుతుంది భూమి. మా నాన్న కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్ళారు భూమి, చెప్పు, ఎనీ ప్రాబ్లం, నేను సాల్వ్ చేస్తాను అని అంటారు. చెర్రీ, నిన్నొకటి అడగాలి చెర్రీ అని అంటుంది భూమి. ఏంటి భూమి అని అడుగుతారు చెర్రీ. ఏం లేదు చెర్రీ, కార్పొరేట్స్లో పనిచేసినప్పుడు ఏదో డ్రెస్ కోడ్ ఉంటుందంట కదా, అవి ఎలా ఉంటాయి అని అడుగుతుంది భూమి. ఏంటి డ్రెస్ కోడా, వాటితో నీకేం పని మువ్వా అని అడుగుతారు చెర్రీ. అంటే నా ఫ్రెండ్కు ఫోన్ చేసింది, తనకి పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందంట, అందుకే డ్రెస్ కోడ్ గురించి నన్ను అడిగింది, నాకు తెలియదు కదా, అందుకే నిన్ను అడగడానికి వచ్చాను అని చెప్తుంది భూమి. హో అంతేనా, అదే భూమి,
షర్ట్ వేసుకుంటారు, స్కర్ట్ వేసుకుంటారు, లేకపోతే చూడు ఇదిగో ఇలా ఉంటారని చెప్పి ఫొటోస్ చూపిస్తూ ఉంటాడు. అమ్మో ఇప్పుడు ఇలాంటి డ్రెస్ నేను వేసుకోవాలా అని అంటుంది భూమి. నువ్వా అని అంటాడు చెర్రీ. అదే ఇలాంటి డ్రెస్ తను వేసుకోవాలా చెర్రీ? తను కాస్త మోడ్రన్ టైప్ కాదు చెర్రీ, ట్రెడిషనల్, నాలాగే అనుకో. నువ్వు చెప్పు కొంచెం ఏదైనా దారుందా అని అడుగుతుంది భూమి. దారంటే లైక్ చూడీదార్స్ వేసుకెళ్ళొచ్చు మువ్వా, అంటే వెస్ట్రన్ వేర్ కాకపోయినా ఒక స్కర్ట్ లాంటిది కానీ లేకపోతే పంజాబీ డ్రెస్ లాంటిది కానీ అలాంటివి వేసుకెళ్ళొచ్చు అని చెప్తారు చెర్రీ. ఆహా ఈ హింట్ ఇస్తే చాలు, ఇంకా నేను వేసుకెళ్ళినట్టే. థ్యాంక్ యూ చెర్రీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకలా తన దగ్గర ఉన్న ఒక మంచి పంజాబీ డ్రెస్ వేసుకొని బయలుదేరుతుంది భూమి. ఇది ఇలా ఉండగా గగన్ టైం 2 o'clock అయింది. ఈ భూమి వాళ్ళ ఆఫీస్కి రాలేదు. ఇంకా తను నాకు అవసరం లేదు, తనకు ఒక ఛాన్స్ ఇచ్చాను అంటే నాకంటే ఆ శరత్ చంద్రే భూమికి ఎక్కువ అన్నమాట అని ఆలోచిస్తూ ఉంటే మే కమిన్ సార్ అని గొంతు వినపడుతుంది భూమిది. హూ ఆర్ యూ అని వెనక్కి తిరిగి ఇంక లైక్ పైకి చూసేసరికి భూమి చుడిదార్లో కనబడుతుంది. ఒక్కసారిగా భూమిని చూసి ఇంకా షాక్ అయిపోతాడనమాట గగన్. అలా ఇంకా భూమి వైపు చూస్తూ ఉండిపోతాడనమాట గగన్. సార్ సార్ అని అంటుంది. భూమి నువ్వు, హే అయినా నిన్ను రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అని అడుగుతారు గగన్. చూడు సార్, ఇదిగో మీరేమన్నారు, ఈరోజు మొత్తంలో ఆఫీస్కి రాకపోతే నన్ను జాబ్ నుండి తీసేస్తాను అన్నారు. కానీ నేను హాఫ్ డేనే రాలేదు, హాఫ్ డే వచ్చాను కదా, మీకు నన్ను తీసేసే హక్కు లేదు అని అంటుంది భూమి. ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాను, చూడు సార్ కాదు చూడండి సార్ అని అంటారు గగన్. అదేలేండి సార్, చూడండి సార్, ఇప్పుడు ఓకేనా సార్? సార్ నేను ఇవాళ వచ్చాను కాబట్టి సార్ ఖచ్చితంగా మీరు నన్ను తీయాల్సిన అవసరమే లేదు సార్. ఇంకా మీరు నన్ను జాబ్ నుండి తీసే హక్కు కూడా మీకు లేదు సార్ అని చెప్తుంది భూమి. ఏంటి ఈ భూమి నన్ను ఇలా ఇరికిచ్చింది, అది వేరు ఇది వేరు, హాఫ్ డే లీవ్ ఏంటి అని అంటారు. ఇదిగోండి మీకు నేను ఇక్కడ ఉండడం ఇష్టమే కదా, నాకు తెలుసు మీరు పైకి చెప్పకపోయినా నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టమే. అలాంటప్పుడు మీరు ఎక్కువగా ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు. హాఫ్ డేకి ఏముంది సార్, ఓకే ఇప్పుడు చెప్పండి నేను ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్ చేస్తాను అని అంటుంది భూమి. నిన్నేం చెప్పాను, మెయిల్ పంపించమన్నాను, పంపించావా? ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమన్నాను, చేసావా? ఫస్ట్ డూ యువర్ పాస్ట్ వర్క్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్తారు గగన్. ఓకే బాస్, మీరు చెప్పినట్టే చేస్తాను అని ఇంకలా పాపం తెలుగులో రాసింది మొత్తం వెళ్ళి ఇంగ్లీష్లో వాళ్ళ ఫ్రెండ్తో ఇంకా లైక్ అసిస్టెంట్ ఉంటాడు కదా అతనితో రాయించుకొని ట్రాన్స్లేట్ చేయించి ఇంకా మెయిల్ చేయడం నేర్చుకుంటుంది భూమి. ఇంక భూమి గగన్ దగ్గరికి వస్తుంది. సార్ మీరు చెప్పినట్లు మొత్తం ఆ భజన్లాల్ గారికి మెయిల్ చేశాను సార్ అని చెప్తుంది భూమి. ఓకే బాగానే చేసావు, సరే నేను ఇప్పుడు కొన్ని షెడ్యూల్స్ చెప్తాను, వాటిని రికార్డ్ చేసుకో, వాటిని నీట్గా రాసుకొని రేపు మనం అవుట్డోర్కి బయలుదేరాలి, అక్కడ నువ్వు రావాలి, సరేనా అని అంటారు గగన్. ఓ అయితే రేపు బయటికి వెళ్తున్నామా, అయితే నేను డ్రెస్ కొనుక్కోవాలి అని అంటుంది భూమి. ఏ నీకుందిగా అని అంటారు గగన్. అది కాదు బాస్, నా దగ్గర ఉన్నదే ఒకే ఒక్క పంజాబీ డ్రెస్, అది వాళ్ళ వేసుకొని వచ్చేసాను, మరి రేపటికి కావాలి కదా, అందుకే నేను షాపింగ్కి వెళ్ళాలి అని చెప్తుంది భూమి. అదంతా నాకు అనవసరం, నేను చెప్పింది చెయ్యి అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట గగన్. ఈయన ఎప్పుడు ఇంతే ఛ అని భూమి ఇంకా గగన్ చెప్పిన వర్క్ని చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. కృష్ణప్రసాద్ ఇంకా శారదకి కాల్ చేసి, శారదా మనం అనుకున్నది జరుగుతుంది శారదా, ఎందుకంటే ఇప్పుడు భూమి గగన్ దగ్గరికి వెళ్ళింది, గగన్ కూడా భూమిని ఖచ్చితంగా ప్రేమగా చూస్తాడు, నాకు ఆ విషయం బాగా తెలుసు అని అంటారు కృష్ణప్రసాద్. ఆ దేవుడి దయ వల్ల భూమికి కూడా
గగన్ అంటే ప్రేమ ఉంటే ఆ ప్రేమని బయట పెడితే దానికి మించిన సంతోషం ఇంకా ఏది ఉండదండి అని చెప్తుంది శారద. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది, కానీ నువ్వు మాత్రం వాణ్ణి ఇంటికి వచ్చాక కూడా వదిలిపెట్టద్దు. వాణ్ణి బాగా నక్షత్ర గురించే చెప్తూ ఉండు, సరేనా అని అంటారు కృష్ణప్రసాద్. ఇంకా కృష్ణప్రసాద్ అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ చెర్రీ ఉంటాడు. చెర్రీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు కృష్ణప్రసాద్. రే, నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతారు. ఏం లేదు, నువ్వు పెద్దమ్మతో మాట్లాడినప్పుడే వచ్చాను నాన్న అని అంటారు చెర్రీ. రే చెర్రీ, ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దురా, ఎందుకంటే ఇప్పటికే మీ అమ్మ నాపై చాలా అలుగుతోంది అని అంటారు కృష్ణప్రసాద్. అయ్యో, నీ పరువు తీసే పని నేనెందుకు చేస్తాను నాన్న, అలా ఏం చేయనని అంటాడు చెర్రీ. అమ్మయ్య, వీడు అప్పుడప్పుడు బాగానే నటిస్తాడని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. భూమి ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి? నాన్న అడిగితే కార్ పంపిస్తారు, కానీ నాకు గగన్ గారితో కలిసి వెళ్ళాలంది అని ఇంకా గగన్ కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది భూమి. గగన్ స్పీడ్గా ఇంకా కారు ఎక్కినా సరే గగన్ భూమిని పట్టించుకోకుండా అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటారనమాట కావాలని. అయ్యో, ఏంటిన వెళ్ళిపోయారని చెప్పి మొహమంతా పాపం చాలా ముడుచుకుంటుంది భూమి. వెంటనే కార్ని వెనక్కి తీసుకొస్తారు గగన్. ఏంటి ఇక్కడ ఆగావు? ఇది ఏరియా అంతా సైలెంట్గా ఉంటుంది, ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని అంటారు. అది కాదు, నేను క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నానండి, కానీ ఏ క్యాబ్ బుక్ అవ్వట్లేదు, అందుకే వెయిట్ చేస్తున్నాను అని అంటుంది భూమి. సరే రా, నేను డ్రాప్ చేస్తానని చెప్పి ఇంకా గగన్ అలా భూమిని కారులో తీసుకువెళ్తూ ఉంటారు. భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా భూమి అయితే గగన్ వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతారు గగన్. ఏం లేదండి, మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు, అందుకే చూస్తున్నాను అని చెప్తుంది భూమి. నువ్వు కూడా మీ ఫ్రెండ్ లాగే మాట్లాడుతున్నావే అని అంటారు. నా ఫ్రెండ్ మీకు ఫోన్ చేస్తుందా అని అడుగుతుంది భూమి. ఏ, నువ్వు కూడా మాట్లాడతావా? ఫోన్ చేయమన్నా అని అంటారు గగన్. వద్దండి, ఇంతకీ ధరణినే కదా? ఏం మాట్లాడుతుంది ధరణి అని అడుగుతారనమాట భూమి. ఏం మాట్లాడుతుందంటే నీ గురించే చెప్తూ ఉంటుంది, నువ్వది ఇది అని ఏవేవో చెప్తూ ఉంటుంది అని చెప్తారు గగన్. ఓ అవునా, సరే, దాంతో మాటలు ఎక్కువగా మాట్లాడకండి, ఎందుకంటే దానికి మీ మీద కొంచెం ఇష్టం ఎక్కువ అని చెప్తుంది భూమి. ఎవరు పడితే వాళ్ళు ఇష్టపడితే నేను ప్రేమిస్తానా ఏంటి అని అంటారు గగన్. అవును, మీరు నన్ను తప్ప ఎవరిని ప్రేమించరు అని చెప్తుంది భూమి. ఇంకా భూమి వైపు అలా చూస్తూ ఉండిపోయి కారు ఆపేస్తాడనమాట గగన్. ఏంటండి కారు ఆపేశారు, నన్ను గెంటేస్తారా ఏంటి అని అంటుంది. ఎస్, గెట్ అవుట్ అని గట్టిగా అరుస్తారు గగన్. ఏంటినా మధ్యలో ఆపేశారు చా అని కార్ దిగి చూసేసరికి ఇంకక్కడ ఇల్లు వచ్చేస్తుందనమాట. ఇంటి దగ్గర ఆపారనమాట. గగన్ గారు థ్యాంక్ యూ అని చెప్పేలోపు కార్తో స్పీడ్గా వెళ్ళిపోతారు గగన్. ఈయనకి ప్రేమ ఎక్కువే, కానీ ఎప్పుడో చూపించినా నేను దాన్ని తీసుకోలేకపోయాను, ఇదంతా నా తప్పే అని ఇంకా పాపం భూమి అలా ఇంటి లోపలికి వెళ్ళిపోయి గగన్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.